తెలుగు రాష్ట్రాల్లో స్క్రబ్ టైఫస్ వ్యాధి విజృంభిస్తోంది. ఈ వ్యాధికి కారణమయ్యే బ్యాక్టీరియాను వైద్య శాస్త్ర పరిభాషలో ఓరియంటా సుట్స్ గమిషి అంటారు. ఈ వ్యాధి మన పొరుగు దేశాలైన పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్, శ్రీలంకల్లో కూడా వ్యాపిస్తున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలు చెబుతున్నాయి. ఇది అతి సులభంగా చికిత్స చేయగలిగే వ్యాధి అయినప్పటికీ వ్యాప్తి మాత్రం ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. స్క్రబ్ టైఫస్ కారక బ్యాక్టీరియా ప్రత్యక్షంగా శరీరంలోకి ప్రవేశించదు. ఈగలు, పేలు, నల్లులు, చిగ్గర్ వంటి వాహకాలు కుట్టడం ద్వారా ఈ బ్యాక్టీరియా రక్తంలోకి ప్రవేశిస్తుంది. కుట్టిన ప్రదేశంలో నొప్పి లేకుండా నల్లని మచ్చ ఏర్పడుతుంది. దీనిని ఎస్కార్ అని పిలుస్తారు. బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించిన 6 లేదా 7 రోజుల తర్వాత వ్యాధి లక్షణాలు బయటపడతాయి. తొలుత తీవ్ర జ్వరం, తలనొప్పి, చలి, కండరాల నొప్పులు ఉంటాయి. లింఫ్ గ్రంథుల వాపు, కొందరిలో శరీరంపై దద్దుర్లు, కళ్ళు ఎర్రబడడం వంటివి కూడా కనిపిస్తాయి. పిల్లలు, 60 సంవత్సరాలు దాటిన వృద్ధులు, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో ఈ వ్యాధి లక్షణాలు తీవ్రంగా ఉంటాయి. ఈ వ్యాధి సులభంగా నయమవుతున్నప్పటికీ సకాలంలో గుర్తించి చర్య తీసుకోకపోతే ఇది అన్ని ప్రధాన అవయవాలపై ప్రభావం చూపే ప్రమాదం ఉంది. అందువల్ల లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించడం చాలా ముఖ్యం.